హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మేమైతే ఈరోజు నెల్లూరు అయితే వెళ్ళామండి. చాలా అసలు విపరీతమైన జనం అండి. అసలు ఎటు చూసినా కూడా ఒక జన సమూహం, సముద్రం అనమాట. అది చూసి మాకు అసలు వెళ్తామా, ఈరోజు వెళ్ళగలమా లోపలికని వెనక్కి తిరిగి వచ్చేస్తే బాగుండని భయం వేసిందండి. కానీ ఇది మేము రెండోసారి వెళ్ళటం. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇంత ప్రాబ్లం, ఇంత జనం లేరు. కానీ ఈసారి అంటే మేము 4 డేస్ తర్వాత వెళ్ళామేమో గుర్తులేదు. కానీ ఈసారి థర్డ్ డే రోజు వెళ్ళడం వల్ల రోజుకి 1 కోటి మంది దాటిపోతున్నారండి దీనికి. ఎందుకంటే ఇది ఒక అరుదైన పండగ, అన్ని మతాల వారికి ఒక అతీతమైన పండగ అనమాట, కోరికలు తీర్చే పండగ. సో నెల్లూరు రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా జరుగుతుంది. ఈ పండగలో వేలాది మంది భక్తులు పాల్గొంటుంటారండి. ఈ వేడుక ప్రధానంగా బారా షహీద్ దుర్గా వద్ద జరుగుతుంది. అయితే ఈ పండగలో భక్తులు తమ కోరికలను మనసులో పెట్టుకొని ఒక ప్రత్యేకమైన రొట్టెను మరో వ్యక్తికి ఇస్తారు లేదా తీసుకుంటారు. దీన్నే ఇక్కడ మేము రొట్టెలు కూడా తీసుకున్నామండి. లైన్గా ఉంటాయి షాప్స్. దీన్ని రెట్టెల మార్పిడి అని కూడా అంటారు. ఆరోగ్యం, విద్య, వివాహం, సంతానం, ఇల్లు కట్టుకోవడం, ఈ ఆర్థిక ఇబ్బందులు, కోరికల కోసం భక్తులు ప్రత్యేకమైన రొట్టెలను మార్చుకుంటూ ఉంటారు. ఈ పండుగలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొనటం విశేషం అన్నమాట. ఇది మత సామరస్యానికి కూడా ప్రతీకగా నిలిచే అరుదైన సాంప్రదాయం ఇది. సో కోరిక నెరవేరిన తర్వాత భక్తులు ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి వచ్చి కృతజ్ఞతగా మరోసారి ఒక రొట్టెను సమర్పించడం ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారం. అంటే ఒక కృతజ్ఞత అన్నమాట, దేవుడి మీద మా కోరిక తీర్చాడు అని. ఇలా ఈ విధంగా ఇక నెల్లూరు రొట్టెల పండుగ భక్తి, విశ్వాసం, ఐకమత్యం ఇవన్నీ కూడా సాంప్రదాయానికి ప్రతీకగా ప్రతి ఏడాది కూడా ఘనంగా జరుగుతుంది. కానీ ఆ జనంలో భయం వేసిందండి విపరీతంగా. అసలు మాకైతే ఎలా బయటపడతాము అసలు అని ఒక 2 కిలోమీటర్లు మేము బయటికి రావడానికి 5 గంటల సమయం పట్టింది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే మాకైతే కొన్ని కోరికలు మేము అనుకున్నట్టుగా తీరాయి. ఇంకా దానివల్ల మాకు మళ్ళీ ఇవ్వాలి అనే ఆలోచన కలిగింది. మేమైతే దగ్గరగా 100 మందికి రొట్టెలు పంచామండి. ఎందుకంటే మన కోరిక తీరినప్పుడు వేరొకరికి మనం మంచి కోరుకోవాలి. కోరుకుంటే ఆ భగవంతుడు, అల్లా కానీ ఏ దేవుడైనా అన్ని దేవుళ్ళు ఒకటేనండి. మనం మొక్కుకునే విధానం, నమ్మే విధానాన్ని బట్టే మన యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి. సో ఇంత జనం అసలు చూసారండి. ఒక్కొక్కళ్ళు చంటి పిల్లల్ని ఎత్తుకొని, ముసలి వాళ్ళు అసలు ఎలా వచ్చారంటే అలా వచ్చారండి. మాకు ఆ ఎంత టైం పట్టిందోనండి బయటికి వెళ్ళడానికి, మేము బయటికి చేరుకోవడానికి. చాలా అసలు 1 కోటి మంది దాటి ఉంటారు. కానీ మీరు ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు మాత్రం జాగ్రత్త అండి. ఎందుకంటే కొంచెం ఒక 4 డేస్ గడిచిన తర్వాతే వెళ్ళండి, కొంచెం జనం తగ్గుతారు. లేదంటే మొహరం రోజు, నెక్స్ట్ డే ఆదివారం ఈ విధంగా మరి వాళ్ళకి సెలవు దినాలు అవ్వడం వల్ల విపరీతంగా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్.